హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన టాపిక్ మనం లాస్ట్ వీడియోస్లో 15 స్టైల్స్ నేర్చుకున్నాం. 15 స్టైల్స్లో మొదటి స్టైల్ అయిన ఫార్మల్ అప్రైట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటాం. ఇది ఫార్మల్ అప్రైట్. ఫార్మల్ అప్రైట్ అంటే ఇలా ఉంటుంది. ఫార్మల్ అప్రైట్లో నేను వాళ్ళు మీకు చెప్పబోయేది ఎలా చేయాలి. ఫార్మల్ అప్రైట్ అంటే చూడండి, ఇలా స్ట్రైట్గా ఉంటుంది. క్యానోపీ, బ్యాక్ బ్రాంచ్, ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, ఇవి ఇలా ఉంటుంది. ఇది మనం చేసే ఫార్మల్ అప్రైట్. ఈ ఫార్మల్ అప్రైట్ ఇప్పుడు ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. ఒక మొక్క తీసుకొని ఓకే, ఒకసారి ఫ్రెండ్స్, ఇది నా ఫార్మల్ అప్రైట్ జువ్వి. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చేశాను అన్నది మీకు మిడిల్లో పెడతాను. మీరు ఈ వీడియోని ఎండింగ్ దాకా చూస్తారని. మీకు ఇది ఎలా స్టెప్స్ చేశాను, ఇది 3 స్టెప్పుల్లో ఇలా మీకు ఇంత థిక్ ట్రంక్ రావడానికి, ఇలా స్టెప్స్ రావడానికి, ఇలా రూట్స్ రావడానికి మీకు ఏం చేశాను అన్నది మీకు మిడిల్లో ఎక్కడో పెడతాను. అది చూసి మీరు మొత్తం వీడియో చూసి లైక్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా మనం బోన్సై బేసిక్ స్టైల్స్ మనం బోర్డు మీద చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లైవ్లో ఒక ప్లాంట్ని మీకు బేసిక్ స్టైల్స్లో ఒక స్టైల్ అయినా ఫార్మల్ అప్రైట్ ఎలా చేయాలన్నది వాళ్ళు చెప్తారు మీకు. ఫార్మల్ అప్రైట్ గురించి మనం ముందు మొక్క సెలెక్ట్ చేసుకున్నప్పుడే దీనికి ఇలా అప్రైట్ స్టైల్లో ఉన్నట్టుగా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకటి ఇలాంటి మొక్క మనం నర్సరీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఇది స్ట్రైట్గా ఉంది. స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇలాంటి మొక్క సెలెక్ట్ చేసుకొని దీనిలో అడ్డుకు వచ్చిన కొమ్మలన్నీ తీసేయాలి. అడ్డు వచ్చిన కొమ్మలు ఇవన్నీ తీసేయాలి. ఇక్కడ ఫస్ట్ బ్రాంచు, ఇది సెకండ్ బ్రాంచు, ఇది బ్యాక్ బ్రాంచు, ఇది థర్డ్ బ్రాంచు. ఎంత హైట్ కావాలో అంత హైట్ కట్ చేసుకొని ఇది క్యానోపీ పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎందుకు ఇలా పెరుగుతుంది ఫార్మల్ అప్రైట్ అంటే, దీనికి నేచర్లో ఎక్కడ కూడా దీనికి నేచర్లో ఏ అడ్డు లేకపోతే, ఏది అడ్డు లేకపోతే నేచర్లో స్ట్రైట్గా సన్లైట్ చక్కగా తగిలితే అది ఫార్మల్ అప్రైట్ స్ట్రైట్గా పెరుగుతుంది. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ట్రంక్ ట్యాపర్లో ఉండి కింద లావుగా ఉండి మీదన సన్నంగా ఉన్నట్టు చూసుకుంటే నీట్గా, అది కూడా ఇప్పుడు మనం చెప్పిన రూల్స్ ప్రకారం 1/3 లేదా 1/4 మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే 1/4 పెట్టుకుంటే కొంచెం బెండ్ చేసుకోవాలి కొమ్మని. అదే 1/3 పెట్టుకుంటే ఇంక మరి బెండ్ చేయకూడదు. ఇలా మనం 1/4, 1/3 మధ్యలో నేను పెడతాను. ఓకే, ఇది మనం చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది క్యాజరీనా నా దగ్గర ఉన్నట్లో వెరైటీ చెక్ చేశాను. ఫార్ములా ట్రంక్ అయితే స్ట్రైట్గా ఉందని చెప్పి తీసుకున్నాను. దీన్ని మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇది క్యాజరీనా. ఓకే, అంటే మన ఇండియన్ భాషలో సరువుడు చెట్టు, బట్ ఇది ఆస్ట్రేలియన్ స్పీషీస్. మన సరువుడు కొంచెం గరుగ్గా ఉంటుంది, ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఆస్ట్రేలియన్ క్యాజరీనా ట్రీ అంటాం. ఈ మొక్కని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనిలో ఫస్ట్ మనకి ఫార్మల్ అప్రైట్కి ట్రంక్ విజిబిలిటీ కోసం క్లియర్గా అడ్డు ఉన్నవన్నీ తీసేయాలి. మన అడ్డు ఉన్నవన్నీ తీసేస్తాను. ఓకే, ట్రంక్ మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫార్మల్ అప్రైట్కి ట్రంక్ అలా ఓపెన్ చేసి మనం 1/3 వచ్చినప్పటికి 1/3 ఇలాగ మనం ఫస్ట్ బ్రాంచ్ పెట్టుకున్నాం, ఇది సెకండ్ బ్రాంచ్ పెట్టాం. ఓకే, ఈ బ్యాక్ బ్రాంచ్ మనం ఎంత కావాలో అంత కట్ చేసుకుంటాం. ఒక జాగ్రత్త చూడండి, ఇక్కడ అందరూని దీనికి గ్యాప్ ఉండాలి. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి ఈ కొమ్మకి ఇది ఫస్ట్ బ్రాంచ్, ఇది సెకండ్ బ్రాంచ్, దీనికి గ్యాప్, ఇది బ్యాక్ బ్రాంచ్. ఇప్పుడు మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇది చేస్తాం.
ఫ్రెండ్స్, ఇది ఫార్మల్ అప్రైట్ ఇది కంప్లీట్ అయింది. చూడండి, మీకు వైట్ బోర్డ్ పెట్టి చూపిస్తాను. ఇలాగ ప్యాడ్స్ రావాలి, క్లియర్గా గ్యాప్స్ రావాలి, క్యానోపీ రావాలి, బ్యాక్ బ్రాంచ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా క్లియర్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు బ్యాక్ సైడ్ మొక్క అడ్డు వస్తుంది కాబట్టి మీకు వైట్ బోర్డ్ పెట్టి చూపిస్తాను మీకు క్లియర్గా. ఫ్రెండ్స్, ఇగో ఫైనల్గా అయిపోయింది డెమాన్స్ట్రేషను. ఇది మీరు జాగ్రత్త చూడండి, ఇది కంప్లీట్. ఇందులో మీకు క్రియేట్ చేసింది ఏంటంటే ఫార్మల్ అప్రైట్లో మీకు అనుకున్న 1/3 నుంచి 1/4 మధ్యలో ఇది పెట్టాం మనం, పేపర్లో ఉంచాం. ఇది ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, ఇది బ్యాక్ బ్రాంచ్. అలాగే థర్డ్, ఫోర్త్ మళ్ళీ బ్యాక్ బ్రాంచ్. ఫ్రంట్ బ్రాంచ్ ఇచ్చాం, క్యానోపీ ఇచ్చాం. ఫ్రంట్ బ్రాంచ్, క్యానోపీ ఇది కంప్లీట్గా నేను చేశాను. మనం ప్రతి ప్యాడ్కి మధ్యలో ఇలా గ్యాప్ ఉంచాలి, ప్రతి ప్యాడ్కి ఇలా గ్యాప్స్ ఉంచాలి. అప్పుడు మనకి ఫార్మల్ అప్రైట్ క్లియర్ కనిపిస్తుంది. ట్రంక్కి ఇంత గ్యాప్ ఉంచుకోవాలి. రూట్ స్ట్రక్చర్ మనం డిజైన్ చేసుకుంటాం. ఇది ఇయర్స్ అవుతుంది కొద్ది 2 years, 3 years, 4 yearsకి పెరుగుతూ ఉంటుంది. ఇది మనం ఈ కవర్లో తీసి మీకు రిపోర్టింగ్ వీడియో చేశాను. రిపోర్టింగ్ వీడియోలో ఇది మొత్తం రిపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఫార్మల్ అప్రైట్. ఇది మనం చెప్పిన స్టైల్స్లో ఫస్ట్ స్టైల్. ఇది ఆల్రెడీ మీకు ఎలా పెంచానో చిన్న కొమ్మ నుంచి వేసింది కవర్లో మీకు చూస్తాను. దాన్ని ఎలా పెద్ద పాటలు వేసానో ఆ పెద్ద పాట నుంచి ఇది ఎలా తయారైందో మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్తాను కదా, పేపర్లో ఉన్న ఒక కటింగ్ తీసుకున్నాను. కటింగ్ తీసుకొని నేను వేసాను, చిన్న కవర్లో వేసాను. ఆ కవర్లో ఇప్పుడు చూడండి 6-7 కొమ్మలు వచ్చాయి. దీన్ని నేను ఇన్ఫార్మల్ చేయాలంటే ఇలా స్లాంటింగ్గా పాతుకుంటాను, ఫార్మల్ కావాలంటే స్ట్రైట్గా పాతుకొని దీన్ని స్ట్రైట్ ఫార్మల్ కావాలంటే స్ట్రైట్గా ఇలా పెట్టి ఈ స్ట్రైట్గా చేసుకుంటాను. మీకు ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని పెద్ద పాట్లో వేస్తాను. ఇందాక కవర్లో వేసిన మొక్కని చూడండి, పెద్ద పాటు. ఎంత పెద్ద పాటు అంటే ఇది ఈ కట్టరు, పెద్ద కట్టరు. మీకు ఆ సైజ్ కోసం చెప్తాను. చిన్న కట్టరు ఇంత పెద్ద పాట్లో వేసాను. మీరు ఇప్పుడు పెద్ద పాటు అంటుంటాను. మీరు పెద్ద పాటు అంటే ఏదో చిన్న పాటు వేసి పెద్ద పాటు అనుకుంటారు. నేను ఇంత పెద్ద పాటు వేసాను ఎందుకంటే దీన్ని నేను మాస్టర్ పీస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఫార్మల్ అప్రైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ఫార్మల్ అయితే నేను స్లాంటింగ్ వేస్తాను, అంటే క్రాస్గా వేద్దాను. ఇప్పుడు ఫార్మల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కొమ్మ స్ట్రైట్ పెరిగింది కాబట్టి మిగిలినవన్నీ నేను తీసేస్తున్నాను. జస్ట్ చూడండి, మిగిలినవన్నీ తీసేస్తాను. చూడండి మీరు, ఇది ఫార్మల్ అప్రైట్ కింద స్ట్రైట్గా పెంచాను. ఇంతవరకు పెంచాను. ఇప్పుడు నా మొక్క ఎంత హైట్ కావాలి, ఇంత హైట్ కావాలా అని చూసుకొని నేను అక్కడ కట్ చేసుకుంటాను. ఓకేనా? అది కట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎక్కువ కొమ్మలు వస్తాయి. అది గుర్తుంచుకోండి. ఇంకా ఈ హైట్ కావాలనుకుంటున్నాను. ఈ హైట్ కట్ చేసేస్తున్నాను. ఈ హైట్ కట్ చేసి ఓకే. ఇప్పుడు ఇంత హైట్ ఎందుకు సార్ అని మీరు అనుకుంటారు. నాకు ఎందుకంటే దీనికి మంచి ఓడలతోటి బ్యూటిఫుల్గా పెంచాలనుకుంటున్నాను. అందుకే ఇది కొంచెం పెద్దగా పెంచుతున్నాను. లేదు ఇంకా హైట్ కావాలంటే తర్వాత ఇంకొంచెం హైట్ తగ్గించుకుంటాను నేను. ఓకే, మనం చిన్న కవర్లో వేసుకున్నాం. చిన్న కవర్ తర్వాత పెద్ద పాటలు వేసాం. పెద్ద పాటల నుంచి ఇప్పుడు మనం థర్డ్ స్టేజ్ ఇందులోకి మార్చాం. ఇది టబ్లోకి మార్చాం. చూడండి, అందులో బాగా పెరిగాక ఆ పెద్ద పాటలో ఇంత లావ్ అయ్యాక మనం ఇలాగ ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, బ్యాక్ బ్రాంచ్, థర్డ్, ఫోర్త్ క్యానోపీ ఇలా తయారు చేస్తాం. ఇది కరెక్ట్గా కంప్లీట్ ఫార్మల్ అప్రైట్. ఇది సర్ఫేస్ రూట్స్ అంటే ఇవి ఇంకా సర్ఫేస్ రూట్స్ ఇంకా బాగా చేస్తాను. మనం ఫైనల్గా అంతా అయిపోయాక ఇది బాన్సాయ్ పాట్లోకి మనం షిఫ్ట్ చేస్తాం. దీన్ని మనం బాన్సాయ్ సెరమిక్ పాట్లోకి షిఫ్ట్ చేస్తాం. ఇది మనకి ఫార్మల్ అప్రైట్ అంటే ఇది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.